విజయసాయిరెడ్డి ఆ కట్టగట్టే ప్లాన్ లో ఉన్నారు ఇప్పుడు. అవి నేను చెప్పను. ఓ పెద్ద మనిషి ఇంటికి వెళ్ళి 3 గంటలు కూర్చోబెట్టారంటే ముఖం చూడడం వ్యక్తి కింద అయితే గంటలోనో 10 నిమిషాల్లో రావాలి కదా. 3 గంటలు కూర్చున్నాడంటే కలుపు ఎక్కువగా ఉందని అర్థం ఆ 3 గంటలు కనీసం 3 నిమిషాలన్న పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు మాట్లాడరండి? రోజు పప్పను పబ్బా ఉండే అమ్మాయి తాలింపు బయటేసు ఎన్ని బద్దలు ఉడికే ఎవరన్నా మాట్లాడతారు. ఖచ్చితంగా అది ఒక సెన్సిబుల్ డిస్కషన్కి లీడ్ అవుతుంది. ఆ సెన్సిటివిటీ అనేది గ్యారంటీగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది లేకుండా ఎవ్వరు రాజకీయాల్లో ఉండరు. సార్ దేశ రాజకీయాల కంటే ఏపీ రాజకీయాలు రోజుకో చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయంటే పనికి మాలిన పనులు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేంజెస్ కనబడుతుంటాయి. పనికొచ్చిన పనులు ఏంటి? సుపరిపాలన 6కి 8 ఇవ్వాలి ప్రజలకి, ఇంకా అంత ఎక్స్ట్రా 8 ఇవ్వాలి. దానికి ప్రణాళికలు వేసుకుంటాం. 6 నెలల తర్వాత వచ్చి బడ్జెట్ తర్వాత ఆలోచించి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇలా మంగళవారం కబుర్లు అంటారు. మన నిర్మలా సీతారామన్ చూడు బడ్జెట్ ఇట్టి ఈ ట్యాక్స్ స్లాబ్లు ఇవాళ నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి అంటదా వచ్చే సంవత్సరం. ఇంకా ఎవడు సచ్చారు ఎవడు రాజు ఎవడు మంత్రి తర్వాత ఎవడు సత్తారు ఎవడు బతుకుతారు ఎవడికి తెలుసు.